ఫ్రెండ్స్ చాలామంది ఏమనుకుంటారంటే మన ఫాదర్స్ సంపాదిస్తే బాగుండు అనుకుంటారు. కానీ సేమ్ ఇదే క్వశ్చన్ మా డాడీని అడిగిన. బాబు నువ్వు అప్పుడు మీ నాన్న అంత సంపాదించిండు కదా, నువ్వు దానికంటే సంపాదించకుండా నా కొంత సంపాదించిన అయిపోయింది. మా డాడీ 1990లో అనుకుంటా అజజా మిల్లా పనిచేసినప్పుడు ఆయన దిగినప్పుడు 1.5 lakhs వచ్చిన లక్షన్నర వచ్చినప్పుడు మా ఊర్లో అప్పుడు ఎకరానికి 5,000 ఉండే. నేనన్నా డాడీ 1,00,000 వచ్చినా కదా, మిగతా పైది 50,000 పెట్టి ఒక 10 ఎకరాలు భూమి కన్నా నాకు ఇప్పుడు కోటీశ్వరం అవుతుంది అన్నాడు. అంటే మా బాబు ఆ డబ్బులు ఎంజాయ్ చేసిన లైఫ్ని. నేను ఇవాళ కాబట్టి రేపు సంపాదిస్తా, ఇంకా ఎల్లుండి సంపాదిస్తా అనుకున్నాడు. అలా ఏం చేసి టైం వేసేసి ఓడగొట్టాడు. ఇప్పుడు నన్ను ఏమంటారు ఇక, నేనంటే సంపాదించలే, ఓకే ఫైన్ గుడ్, నువ్వు సంపాదించుకో నీ కొడుక్కి, రేపొద్దున నీ కొడుకు నేను ఇదే క్వశ్చన్ లేకుండా ఉండాలి కదా అన్నాడు. సో ఆయన చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు మనం కొనాలంటే ₹1,00,00,000 కావాలి మినిమం. సో ₹1,00,00,000 మనకున్న శాలరీకి, మనకున్న వచ్చే శాలరీకి ₹1,00,00,000 సంపాదించాలంటే ఇట్స్ చాలా టఫ్. ఇప్పుడు చాలామంది ఈ ఇల్లులు ఈఎంఐలు పెట్టి కొంటున్నారు. కానీ కొంతమంది ఇప్పటికి కూడా కొంతమంది ఒక ₹1,00,00,000 అంటే క్యాష్ పెట్టుకుంటూ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు వెల్త్ అట్లా క్రియేట్ చేసుకున్నారు. సో వెల్త్ చాలా ఇంపార్టెంట్.